ప్రైజ్ లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తున్నాం అందరికీ ఉదయకాల సమయం శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానము, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ లేఖనాన్ని మనం చదువుకుందాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా తన లేఖనముల ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మనం మన పిల్లలను ఎలా పెంచుతూ ఉన్నాం? కోపంతో పెంచుతున్నామా? మరి ప్రేమిస్తూ పెంచుతున్నామా? మరి దేవునికి ఇష్టలుగా పెంచుతున్నామా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. అందుకే మన పిల్లలకు కోపం రానికుండా ప్రభువు యొక్క వాక్యములోను, ప్రభు యొక్క బోధలోను, శిక్షలోను, మరి అత్యంత క్రమశిక్షణగాను, అది కూడా సంతోషంగా ఆ బిడ్డలను మనం ప్రభువుకు దగ్గరగా పెంచాలి. మరి అలా పెంచుతున్నామా లేదా? ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క మరి బిడ్డను కూడా మేము ఎలా పెంచుతున్నాం? దేవునికి ఇష్టలుగా పెంచుతున్నామా? లోకానికి ఇష్టలుగా పెంచుతున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ దినము నుండి అయినా సరే మనం మన బిడ్డలను దేవునికి ఇష్టలుగా, అత్యంత ప్రియులుగా పెంచుదాం అనుకున్నట్లయితే అందరం కూడా కళ్ళు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, నీకు వందనములు. ప్రభాని మేము ఆ పిల్లల విషయంలోనైనా అత్యంత జాగ్రత్తగా, ఆ బిడ్డలకు కోపం రానికుండా మీకు సమీపస్తులుగాను ఉండడానికి, మీ బోధలోను శిక్షలోను మీకు ప్రియులుగా మేము అత్యంత సంతోషకరంగా బిడ్డలను పెంచడానికి కృపచూపమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ, నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుంటూ యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.